నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం కొత్తపల్లి గ్రామంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు పోచారం సురేందర్ రెడ్డి వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం మండల కేంద్రంలోని నూతనంగా నిర్మించిన పిఎస్సిఎస్ భవనాన్ని సందర్శించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రైతు సంక్షేమం కొరకు పనిచేస్తుందని ఆయన అన్నారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. రైతుల కళ్ళాల వద్దకు వచ్చి కాంటాలు చేస్తారని, ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని తెలిపారు. అందరూ కూడా రైతులు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, అప్పుడు కూడా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 1900 రేటు కూడా ఇవ్వడం జరిగింది, 1920 దాకా కూడా ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పుడు వాళ్ళు 1600 అడుగుతున్నారు. కాబట్టి అందరూ కూడా రైతులందరూ కూడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసినందుకు వారికి సొసైటీకి వచ్చి ఎక్కడ కళ్ళాలు ఉంటే అక్కడ పోయి సొసైటీ వారు కూడా ధాన్యాన్ని కాంటాక్ట్ చేస్తారు. కాబట్టి అందరూ కూడా రైతులు కూడా ఇటువంటి కార్యక్రమాన్ని వినియోగించుకోవాలని చెప్పేసి కోరుకుంటూ, ఎప్పుడు కూడా మన తెలంగాణ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతుల కోసం అప్పుడు కూడా ఎవరైతే ప్రైవేట్ వ్యక్తులు వచ్చి 1900 రేటు కూడా ఇవ్వడం జరిగింది.